దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం మీరు ప్రార్థన చేసుకున్నారా? లేచిందే మీరు ప్రార్థన చేసుకొని మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఆత్మీయంగా ఉండాలని. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తనలు 18వ కీర్తనలు 32వ వచనం. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. మనకు బలం ఇచ్చేవాడు ఎవరంటే యేసయ్య మాత్రమే అండి. హల్లెలూయా. ప్రభు మనకు బలం ఇచ్చేవాడు. ఆయన మనకు బలం ఇకపోతే మనము ఈ రోజుల్లో బ్రతకలేమండి. ఆయన మనకు బలం ఇకపోతే మన పని బాటల్లో మనం ముందుకు నడవలేం. మనకు బలం ధరింపజేయవాడు ఆయన. కాబట్టి ఆయన బలము చాలా గొప్పదండి. కాబట్టి ఈ రోజుల్లో బాగా బలం కావాలంటే అన్ని హార్లిక్స్ కాంప్లైంట్లు తింటే ఈ బలం కాదండి. మంచి మంచి ఫ్రూట్స్ ఇవి తింటే బలం వచ్చేది అది కాదండి. కానీ దేవుడిచ్చే బలము నీ ఎముకల్లో శక్తిని బలమును ఇచ్చి నేను నడిపిస్తుంది. నేను అనేక సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు నీకు బలమునిచ్చి ధైర్యంనిచ్చి నడిపిస్తారండి. అంతేకాకుండా ఆయన ఏం చేస్తారంటే యథార్థ మార్గం నడిపించువాడు ఆయన. హల్లెలూయా. యథార్థ మార్గం దోపిడీదారులుగా ఆయన నడిపించే దేవుడు కాదండి. శత్రువుని ప్రేమించమనే దేవుడు. అంతేకాకుండా మన జీవితంలో యథార్థంగా అబద్ధాలు చెప్పడం కానీ, నిందలు వేయడం కానీ, కోపము, క్రోధము, అసూయ, కుట్ర ఇవన్నీ మనలో రానియకుండా యథార్థ మార్గంగా మనం ఏం చేయాలంటే ప్రవర్తించేటట్టుగా దేవుడు మనం నడిపిస్తారండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరిని బిడ్డ యథార్థంగా లేదేమో ఈ రోజు నుంచి యథార్థంగా బ్రతకండి. దేవుడి నీకు బలము, దేవుడి నీకు ఆశ్రయము, దేవుడి నీకు సర్వము, సమస్తం ఆయనే. కాబట్టి అన్ని కోల్పోతున్నప్పుడు దేవుడిని నువ్వు గ్రహించినప్పుడు, ఆయన్ని మీద ఆధారపడినప్పుడు తప్పకుండా నీకు దేవుడు తోడుగుండి బలమునిచ్చి నేను యథార్థ మార్గంన నడిపిస్తారండి. ఒకవేళ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఏ సమస్యలు గుండా వెళ్తున్నా సరే, ఇది నాకు సెట్ కాదు, నా వల్ల కాదు అనేదానికి లేదండి. సమస్తం ఆయన చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు వేసే స్తోత్రాలైనా ఈరోజు ఎంతోమంది వాగ్దానం వింటున్నారు ప్రభు. వాళ్ళ జీవితాల్లో ఎంతోమంది బలము లేక క్షీణించిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా. వారికి బలముని దయచేయండి, యథార్థ మార్గం నడిపించండి. ఎందరైతే నా ప్రభు అనారోగ్యంతో ఉన్నారో, వేదలో బాధలో ఉన్నారో స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి నా తండ్రి. ఇదిగో నీ నమ్మని వారిని అయా నీ ప్రేమ ఏంటో తెలియచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఎంతోమంది నా ప్రభా తండ్రి నైనా హాస్పిటల్లో సీరియస్లో ఉన్నారయ్యా, స్వస్థపరచండి, లేవనెత్తండి అయినా. గర్భఫలాన్ని దయచేయన తండ్రి. వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించిన ఆయన. ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.